Students, in the previous class we discussed note making. Now let's we discuss text. టెక్స్ట్లోకి వెళ్తే మనకి ప్రోజ్ ఉంటుంది, పోయట్రీ అండ్ షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. అయితే ఇందులో మనకి పోయం గురించి ఒక పోయం గురించి క్లాస్లో డిస్కస్ చేద్దామండి. Now let us discuss one poem. In that, before taking the class, I suggest and advise you should buy textbooks from bookstore. It will help you when you are listening this class. You are looking the poem in your textbook. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు ఒక టెక్స్ట్ బుక్ కొనుక్కోండి. మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ అనేటువంటిది మన ఎక్కడైనా బుక్ స్టాల్లో ఉంటుందండి. బుక్ స్టాల్లో నుంచి మీరు ఒక టెక్స్ట్ బుక్ కనుక తీసుకున్నారు అనుకోండి, మన టెక్స్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసేటప్పుడు మీరు చూసుకుంటూ విన్నట్లయితే మీకు చాలా అర్థవంతంగా, మీనింగ్ఫుల్గా, ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. దట్స్ వై యూ షుడ్ బై టెక్స్ట్ బుక్ ఫ్రమ్ బుక్ స్టాల్, దెన్ ఆఫ్టర్ యూ లిసన్ ద క్లాస్. సో ఇన్ ద పోయట్రీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ వి డిస్కస్ poetry session. In the poetry, poem is The Magical Earth. The Magical Earth. It was written by Gulzar. It was written by Gulzar. What is the meaning of the title? The Magical Earth. Earth already you know the meaning of earth. Bhumi అనేటువంటిదండి. ఇక్కడ magical means it is nothing but a which is gives the magic. మ్యాజిక్ చేయడం అన్నమాట. ఇక్కడ ఎవరు మ్యాజిక్ చేస్తున్నది ఇక్కడ అంటే ఎర్త్, భూమి చేసేటువంటి మ్యాజిక్ అనేటువంటిది ఏంటిది, తెలియనటువంటి మ్యాజిక్ ఉన్నదా భూమి లోపల అనేటువంటి విషయాల గురించి ఇక్కడ ఎవరు తెలియజేస్తున్నారు మనకంటే గుల్జర్. అవర్ పోయట్ నేమ్ ఈస్ గుల్జర్. అవర్ పోయమ్ ఈస్ ద మ్యాజికల్ ఎర్త్. ఎర్త్కు సంబంధించినటువంటి విషయాల గురించి, ఎర్త్కు సంబంధించినటువంటి ఒక మ్యాజికల్ ట్రిక్స్ గురించి ఈ పోయంలో గుల్జర్ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. వాట్ ఆర్ ద మ్యాజికల్ ట్రిక్స్ గివెన్ బై ఎర్త్? సో హియర్ we have a small discussion about our poet. Small discussion about our poet. Gulzar is the pen name of Sampuran Singh Karla. Sampuran Singh Karla. Actually, according to literature, all are called him Gulzar, but actually his name is Sampuran Singh Karla. Sampuran Singh Karla అనేది యాక్చువల్లీ తన పేరు వచ్చేసి ఏంటంటే సంపూరణ్ సింగ్ కర్లా అండి. తన యొక్క కలం పేరు ఉంటుంది కదా, పెన్ నేమ్ మీన్స్ హియర్ కలం నేమ్ అంటే ఒక రచయితగా, ఒక కవిగా అందించిన పేరు ఏంటంటే గుల్జర్ అనేది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పెన్ నేమ్ అనేటువంటి కూడా మనకి లిటరేచర్లో ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ నేమ్స్ ఉంటాయి, మరి అకార్డింగ్ టు లిటరేచర్ ఒక నేమ్స్ అనేటువంటివి, సంబంధ నేమ్స్ అనేటువంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఈజ్ ఏ లిరిసిస్ట్ దాన్ పోయట్. ఒక కవి కంటే అతను లిరిసిస్ట్గా చాలా ఫేమస్ కావడం అనేది జరిగింది అనమాట. లిరిసిస్ట్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ లిరిక్స్ అనమాట, లైక్ సాంగ్స్ లాంటివి అనమాట. పోయిమ్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యూజికల్ సాంగ్స్ లాంటివి అనమాట. సో కాబట్టి అందులో ఒక లిరిక్గా ఎక్కువ పాపులర్ కావడం అనేటువంటి జరుగుతుందని నేను కంపేర్ టు పోయిట్స్. పోయిట్ కంటే ఎక్కువగా అతని పేరు వచ్చింది ఏంటంటే ఒక లిరిసిస్ట్గా చాలా ఫేమస్ కావడం అనేటువంటిది జరిగింది. హిజ్ పోయమ్స్ ఆర్ కాల్డ్ గ్రీన్ పోయమ్స్. హిజ్ పోయమ్స్ ఆర్ కాల్డ్ గ్రీన్ పోయమ్స్ అన్నమాట. గ్రీన్ పోయమ్స్గా తన యొక్క పోయమ్స్ అన్నీ కూడా పాపులర్ కావడం అనేటువంటిది జరుగుతుంది. గ్రీన్ పోయమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ టోటల్ అబౌట్ నేచర్, ఎన్వైరన్మెంట్స్, ఎర్త్, ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా అతను రాయడం అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది కూడా అబౌట్ ఎన్వైరన్మెంటల్, నేచర్ సంబంధించినటువంటి పోయం. ఇది కూడా ఎన్వైరన్మెంటల్ అండ్ నేచర్ సంబంధించినటువంటి, ఎర్త్కి సంబంధించినటువంటి వాటి గురించి తెలియజేసే పోయం అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ద మ్యాజికల్ ఎర్త్, ఇట్ ఈస్ ఆల్సో అండర్ ది గ్రీన్ పోయం. And his poems are translated into English from Hindi. ఎక్కడ తీసుకున్నది పోయమ్స్ అంటే ఫ్రమ్ హిందీ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్. అన్నమాట. ఇక్కడ ఇంటూ ఇంగ్లీష్ ఫ్రమ్ హిందీ అన్నమాట. హిందీ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది.
అండ్ హీ ఈజ్ ఏ లవర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్. ఎవరికైనా అంతేగానండి, అక్కడ ఉండేటువంటి ఇంట్రెస్ట్ని బట్టే వాళ్ళు రాయడం అనేది జరుగుతుంది. కవులు మొత్తం ఒక కవి ఉన్నాడు, విలియం వర్డ్స్వర్త్ కావచ్చు, విలియం షేక్స్పియర్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి జాన్ మిల్టన్ కావచ్చు, జాన్ కీట్స్ కావచ్చు, ఒకరు అలా పెన్ను పేపర్ తీసుకుంటారు, అలా నేచర్లోకి వెళ్ళేస్తారు, అలా పార్క్లోకి వెళ్తారు. అక్కడ ఉండేటువంటి ట్రీస్ని కానీ, అక్కడ వెదర్ని కానీ, ఆ స్కై కానీ, క్లౌడ్స్ కానీ, అక్కడ వచ్చిన బర్డ్స్ యొక్క సౌండ్స్ కానీ, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. క్లీన్ అబ్జర్వేషన్కి వెళ్తారు, సైలెంట్గా కూర్చుంటారు. అక్కడ ఉండే ఎన్వైరన్మెంట్ కానీ అక్కడ సౌండ్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళు ఒక వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోయి వాళ్ళు రాస్తూనే ఉంటారు. కవులు మొత్తం పోయమ్స్ రాస్తుంటారు. ఇక అక్కడ వచ్చే బర్డ్స్ యొక్క సౌండ్స్ ఈ విధంగా ఉంటున్నాయి, ఇక్కడ ట్రీస్ ఈ విధంగా సిగ్నల్ ఇస్తున్నాయి, ఇక్కడ నేచర్ చూడండి, ప్రశాంతమైనటువంటి ఎయిర్ కానీ, మంచి ప్యూరిఫై ఎయిర్ కానీ, అక్కడ వాటర్ సొల్లు సౌండ్ కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఈజీగా క్లీన్ అబ్జర్వేషన్ చేస్తూ డీప్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు పోయమ్స్ అనేటువంటి రాస్తుంటారు అనమాట. సో ఈజ్ ఆల్సో లవర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో కాబట్టి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ గురించి ఎక్కువ రాస్తుంటారు కాబట్టి అతనికి పోయమ్స్ అన్నింటి కూడా ఏమొస్తుంది, గ్రీన్ పోయమ్స్ అనేటువంటి టైటిల్ తీసుకోవడం అనేది జరిగింది అనమాట. సో దిస్ ఈస్ ద స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గుల్జర్. గుల్జర్ యాక్చువల్లీ హిస్ నేమ్ ఈజ్ సంపూరణ్ సింగ్ కర్లా. According to literature, all are called him Guljar, but actually his name is Sampurna Singh Karla. So he is more famous poet than lyricist. Poet కర్ణకి lyricist గా చాలా ఫేమస్ కావడం అనేది జరిగింది. ఇతని యొక్క పోయమ్స్ అన్నింటినీ కూడా ఏమంటారంటే all his poems are called green poems. So his poems are translated into English from Indian language. So he is also a lover of environment. This is the information about Gulzar. Then go for poem. Poem లో వెళ్తే ఇక్కడ మనకి చూద్దాం ఒకసారి పోయం గురించి. There is something indeed in the earth of my garden. Is this earth magical? The earth knows how to do magic. If I sow a guava seed, it gives me guavas. If I put a jamun kernel, it gives me jamuns. A picture god for picture god, a lemon for a lemon. If I ask a flower, it gives me pink flowers. There is something indeed in the earth of my garden. Is this earth magical? The earth knows how to do magic. If I sow a guava seed, it gives me guavas. If I put a jamun kernel, it gives me a jamuns. A picture god for a picture god, a lemon for a lemon. If I ask a flower, it gives me pink flowers. Here is totally brief discussion on the magical of earth. How to the magical of earth. భూమి అనేటువంటిది మనకి ఏ విధంగా మనతో ఏ విధంగా మ్యాజిక్ చేస్తుంది అనే విషయాల గురించి చాలా చక్కగా ఈ పోయంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. There is something indeed in the earth of my garden. My garden means here who is here? My is our poet Gulzar. Our garden means it is nothing but a park. There is something indeed in the earth of my garden. Earth of my garden. మా గార్డెన్ లో ఉండేటువంటి భూమిలో ఏమైనా సంథింగ్ ఇండీడ్ మీన్స్ ఇన్ డెప్త్, డీప్. ఇన్ డెప్త్ మీన్స్ ఇన్ డీప్. భూమి కింద భూమి లోపల మా గార్డెన్లో ఏదేనో జరుగుతూ ఉన్నటువంటి సంథింగ్ ఏదో ఉన్నది, భూమి కింద ఏదో ఉన్నది కాబట్టి ఇలాంటి మ్యాజిక్ మొత్తం జరుగుతుందని నాకు అనిపిస్తున్నది. ఈజ్ దిస్ ఎర్త్ మ్యాజికల్? ఇట్ ఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఈజ్ దిస్ ఎర్త్ మ్యాజికల్ అంటే ఈ యొక్క భూమి అనేటువంటిది ఏమైనా మ్యాజిక్ చేస్తుందా? భూమి లోపల ఏమైనా మ్యాజికల్ ట్రిక్స్ ఉన్నాయా? మ్యాజిక్ ప్లే చేస్తున్నది. The earth knows how to do magic. The earth knows how to do magic. భూమికి తెలుసు ఏంటంటే ఎలా మ్యాజిక్ చేయాలో. How to do magic.
ఏ విధంగా మ్యాజిక్ చేయాలనే విషయము భూమికి ఇక్కడ ఎర్త్కి తెలుసు అనే విషయం చెప్తున్నాడు. ఏం చేస్తుంది, ఏంటి ఆ మ్యాజిక్ అంటే, ఇఫ్ ఐ సో ఏ గువా సీడ్, ఇఫ్ ఐ సో మీన్స్ హియర్ సంథింగ్ నాటడం కానీ విత్తనం అంటాం కదండి, ఒక గింజలు కానీ సీడ్స్ అనేటువంటివి, ఒక విత్తనాన్ని కనుక మనం ఇక్కడ ఉండేటువంటి ఒక ఏ విత్తనాన్ని తీసుకుంటే, ఏ సీడ్ని తీసుకుంటే ఏమవుతుందండి, అవే ట్రీస్ అనేటువంటి మనకి వస్తాయి. సో కాబట్టి ఇఫ్ ఐ సో ఏ గువా సీడ్ మీన్స్, గువా సీడ్ అంటే ఏంటండి, జామ. గువా ట్రీ మీన్స్ జామ చెట్టు, గువాస్ మీన్స్ జామ పండు అంటారు. సో కాబట్టి ఇఫ్ ఐ సో ఏ గువా సీడ్, ఒకవేళ కనుక నేను జామ పండ్లకు సంబంధించినటువంటి విత్తనాలు కనుక నాటినట్లయితే ఇట్ గివ్స్ మీ గువాస్, తర్వాత అవి మాకు ఏమి ఇస్తాయంటే జామ పండ్లను ఇస్తాయి. ఇఫ్ ఐ పుట్ ఏ జామున్ kernel it gives me jamuns. What is the meaning of jamuns? Jamuns, it is also a fruit name. నేరేడు పండు అంటారు తెలుగులో, నేరేడు పండు అని. ఇఫ్ ఐ పుట్ ఏ జామున్ kernel అనేటువంటి ఒక సీడ్ని మనం నాటామనుకోండి, ఇట్ గివ్స్ మీ జామ్స్, మాకేమి ఇస్తాయి అవి, నేరేడు పండ్లను ఇస్తాయి. ఏ బిట్టర్ గాడ్ ఫర్ ఏ బిట్టర్ గాడ్ మీన్స్ కాకర, ఇట్ ఈస్ ఏ వెజిటేబుల్ నేమ్. బిట్టర్ గాడ్ మీన్స్ కాకరకాయ. ఫర్ ఏ బిట్టర్ గాడ్, ఏ లెమన్ ఫర్ ఏ లెమన్ ట్రీ అనుకోండి, విచ్ గివ్స్ లెమన్స్. బిట్టర్ గాడ్ ట్రీ విచ్ గివ్స్ బిట్టర్ గాడ్స్. గువా ట్రీస్ గివ్స్ గువాస్. జామున్ kernel గివ్స్ జామున్స్. లైక్ దిస్. అంటే ఏ సీడ్ని అయితే మనం నాటామో ఆ ట్రీస్ అనేటువంటిది మనకి అలాంటి ఫ్రూట్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. రకరకాల సీడ్స్ ఉన్నాయి, రకరకాల ఫ్రూట్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఇఫ్ ఐ ఆస్క్ ఏ ఫ్లవర్, నేను ఒక ఫ్లవర్ ఏమని అడిగినట్లయితే ఒకవేళ, ఇట్ గివ్స్ మీ పింక్ ఫ్లవర్స్. ఇలాంటి ఫ్లవర్స్ నాకు కావాలి అంటే అలాంటి ఫ్లవర్స్ అనేటువంటిది కూడా ఇచ్చేటువంటి ట్రీస్ ఉన్నాయి. ఇలాంటి ఫ్రూట్స్ కావాలంటే అలాంటి ఫ్రూట్స్ ఇచ్చేటువంటి స్వీట్ ఫ్రూట్స్ కావచ్చు, సోర్ ఫ్రూట్స్ కావచ్చు, ఇలా మనకు తీయటి పండ్లు కానీ పుల్లటి కానీ రకరకాల సంబంధించినటువంటి రకరకాల డిఫరెంట్ కలర్స్లో ఉండేటువంటి మనకి ఫ్లవర్ ట్రీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇన్ని రకాల ఫ్లవర్స్, ఇన్ని టైప్స్గా ఉండేటువంటి ఫ్లవర్స్ కానీ ఇన్ని టైప్స్ ఉండే ఫ్రూట్స్ అనేవి అన్నీ కూడా భూమి ఇస్తున్నదంటే లోపల ఏదో ఒక మ్యాజిక్ అనేటువంటి భూమి చేస్తుంది. మ్యాజికల్ ఉన్నది కాబట్టి ఇలా మనకి రకరకాల ఫ్రూట్స్ కానీ రకరకాల ఫ్లవర్స్ అనేటువంటివి ఉన్నాయనే విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. సో దెర్ ఈజ్ సంథింగ్ ఇండీడ్ ఇన్ ద ఎర్త్ ఆఫ్ మై గార్డెన్. ఈజ్ దిస్ ఎర్త్ మ్యాజికల్? భూమికి ఏమైనా మ్యాజిక్ ఉందా? ద ఎర్త్ నోస్ హౌ టు డూ మ్యాజిక్. భూమికి ఖచ్చితంగా తెలుసు మ్యాజిక్ ఎలా చేయాలో. నేను అనగా ఇఫ్ ఐ సో ఏ గువా సీడ్ ఇట్ గివ్స్ మీ గువాస్. ఇఫ్ ఐ పుట్ ఏ జామున్ kernel ఇట్ గివ్స్ మీ జామున్స్. ఏ బిట్టర్ గాడ్ ఫర్ ఏ బిట్టర్ గాడ్, ఏ లెమన్ ఫర్ ఏ లెమన్. If I ask a flower, it gives me pink flowers. If I ask a flower, it gives me pink flowers అన్నమాట. ఎలాంటి ఫ్లవర్స్ కావాలంటే అలాంటి ఫ్లవర్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అన్నమాట. సో ఫర్దర్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఈ పోయంని.